హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ న్యూ యూట్యూబ్ వీడియో. సో ఈ వీడియోలో మళ్ళీ ధురంధర్ 2 గురించి మాట్లాడబోతున్నాను అనమాట. దాని గురించి కొంచెం నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఏం చెప్పాలన్నది. సో కిందకి చూస్తున్నాను అంటే బుక్ చూస్తున్నాను అని అర్థం. సో ఫస్ట్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో మీరు చాలా కామెంట్స్ పెట్టారు. బ్రో, ఇస్ ఇట్ ఎ రియల్ మూవీ ఆర్ ఫేక్ మూవీ? ప్రోపగాండా అంటున్నావు, మరి ఎందుకు ప్రోపగాండా, నువ్వు దానికి రీజన్స్ చెప్పలేదు అని అంటున్నారు. సో దాని గురించి నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ప్రోపగాండా అంటే ఇట్ ఈస్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎగ్జాగరేటెడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. సో మిస్లీడింగ్ అంటే ఇన్ఫర్మేషన్ ఒక మీనింగ్ ఉన్నది, ఆ మీనింగ్ని అలా చెప్పకుండా వేరే విధంగా చెప్పి దానికి వేరే అర్థం తీయడాన్ని మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు. అండ్ సిమిలర్లీ ఆర్ ఎగ్జాగరేటెడ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఇచ్చారు, బట్ దానికి బాగా సొల్లు యాడ్ చేసి చెప్పారన్నమాట. ప్రోపగాండా అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్పబోతున్నాను. అది ఏంటంటే, లైఫ్లో మనందరం చాలా బిజీ బ్రో. చదువుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, ఎక్స్ప్రెస్ చాలా ఉంటాయి, చాలా తలకైన. మన తెలుగు వాళ్ళకి మనకి ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మూవీస్. సో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్లో ఇన్ఫర్మేషన్ ఉంటే, పాలిటిక్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదా సినిమాలు చూసి తెలుసుకోవటమే. ఇప్పుడు మీరు ఓన్లీ సినిమాలే నమ్ముకున్నారు అనుకోండి, ఇక్కడ తప్పు చేసినట్టే లెక్క. ఎందుకు అంటే, సినిమా మీరు డబ్బులు ఇచ్చి చూస్తున్నారు అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ని మీకు చెప్తున్నారు, రియల్ ఫ్యాక్ట్స్ని వాళ్ళు ఏం చెప్పడం లేదు అని నా ఒపీనియన్. మీకు ఎనీథింగ్ రియల్గా జరిగిందని మీకు అనిపిస్తే ఫస్ట్ మీరు చాట్ జీపీటీనో, క్లాడ్నో ఏదో దాంట్లో అడిగి తెలుసుకోండి. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు నో. నేను కూడా అలాగే తెలుసుకున్నాను, నాకు మాత్రమే ఏం తెలుసు. సో అది మాట. సో నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటి, ఇస్ ద మూవీ రియల్ ఆర్ ఫేక్? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అ ఫిక్షనల్ మూవీ బట్ ఇన్స్పైర్డ్ బై రియల్ ఈవెంట్స్. రియల్ ఈవెంట్స్ ఏంటి అంటే, ధురంధర్ 1లోనూ చూపించారు, 2లోనూ చూపించారు. మీకు కొన్ని స్క్రీన్లో చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ థింగ్, పాకిస్తాన్ ఫేక్ నోట్స్ డాన్ జావేద్ ఖనానీ డెడ్, ఎస్పీ చౌదరి. నెక్స్ట్ మేజర్ ఇల్లీగల్ కరెన్సీ, అదే మన డిమానిటైజేషన్ ఎందుకు చూపించారు, ఇవన్నీ నిజంగా జరిగినవే. నెక్స్ట్ మన రెహమాన్ డకేతిని చంపేశారు, ఏది మన లాస్ట్ ధురంధర్ 1లో చూపించారు కదా అది. నెక్స్ట్ ధురంధర్ 1లో స్టార్టింగ్ వాళ్ళ కొడుకుని చంపేస్తారు కదా, అది. ఇదే కాకుండా మనకి ఒక రియల్ లైఫ్ ఫుటేజ్ ఇంకొకటి ఉన్నది, మనకి అని వేసేస్తారు కదా, అది చూడండి. సో ఇవన్నీ రియల్గా జరిగింది. ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. వై డిడ్ ఐ సే ఇట్ ఈస్ ఎ ప్రొపగాండా ఫిల్మ్? 2 మేజర్ రీజన్స్ గైస్. ఫస్ట్ మేజర్ రీజన్ ఏంటంటే, ధురంధర్ 1లో ఆఫ్టర్ 21/11 అటాక్ అయిపోయిన తర్వాత ద కాన్వర్జేషన్ బిట్వీన్ రణ్వీర్ సింగ్ అండ్ మాధవన్ అన్నమాట. దాంట్లో రణ్వీర్ సింగ్ చాలా బాధపడుతూ, నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడు మాధవన్ రెస్పాన్స్లో ఏమంటాడంటే, నువ్వు రెస్పాన్స్ ఇచ్చావు కరెక్టే, కాకపోతే గవర్నమెంట్ మన ఫేవర్లో లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను అంటాడు. అది అసలు ఏం లాజిక్ బ్రో? థ్రెట్స్ ఇచ్చారు, థ్రెట్ ఇస్తే ఎవడు లైట్గా తీసుకుంటాడు? అంటే యు ఆర్ క్రియేటింగ్ ప్రొపగాండా ఇన్ మై ఒపీనియన్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తేనే ఇప్పుడు ఎంత సీరియస్గా తీసుకుంటున్న వాళ్ళు, డైరెక్ట్ పాకిస్తాన్ నుంచి థ్రెట్ అంటే ఎందుకు సీరియస్గా తీసుకోరు అన్నది నా పాయింట్. ఇది డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ని డిఫేమ్ చేయటమే కదా. రెండోది, ఇది అస్సలు నచ్చలేదు. ఇదైతే నాకు చాలా చిరాకు వచ్చింది. అబ్బాయి ఎందుకురా బాబు ఈ సినిమాకి వచ్చానని ఫీలింగ్ వచ్చింది. రాంగ్గా తీసుకోవద్దు, నాకు ఈ సినిమా చాలా నచ్చింది, కాకపోతే ఈ సెకండ్ పాయింట్ మీద చాలా చిరాకు దొబ్బింది అన్నమాట. ఎందుకు చిరాకు దొబ్బిందంటే, ధురంధర్ 2లో ద కాన్వర్జేషన్ బిట్వీన్ మేజర్ ఇక్బాల్ అండ్ హిస్ ఫాదర్. అర్జున్ రాంపాల్ ఏమో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అదేంటి బ్రో ప్రైమ్ మినిస్టర్ ఎలా మారిపోయాడు, మనం ఎవరిని అనుకుంటే వాడే కదా కూర్చోవాలి, ఈసారి ఎందుకు మారింది, నువ్వేదో తప్పు చేసావు కాబట్టి మారింది, లేదంటే మనం ఏమనుకుంటే అదే అవుతుంది కదా అని వాడు అంటాడు. నాకు ఒక్క నిమిషం షాక్. అసలు ఎలా అంటాడు? అప్పుడు మా సినిమా టైం లైన్ ప్రకారం అప్పుడు ఉన్నది ఎవరు? మన్మోహన్ సింగ్, ఏపీజే అబ్దుల్ కలాం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పొలిటీషియన్స్. సో దే ఆర్ ద పీపుల్ హు ఆర్, మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే దే ఆర్ ద రీజన్.
మనం ఇప్పుడు ఇలా ఎందుకున్నామంటే దే ఆర్ ద రీజన్. ఇప్పుడు ఇండియా న్యూక్లియర్ నేషన్ అయింది ఎవరి వల్ల? ఏపీజే అబ్దుల్ కలాం వల్ల. మనం ఇప్పుడు 2008 ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటకు వచ్చాం ఎవరి వల్ల? మన్మోహన్ సింగ్ వల్ల. ఇప్పుడు మన ఎకానమీ చూడండి, పాకిస్తాన్ ఎకానమీ చూడండి, మనం ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. నిజంగా పాకిస్తానే కంట్రోల్ చేసి ఉంటే ఇండియా లార్జెస్ట్ ఎకానమీ ఎలా అవుతుంది? ఏంటి 1-2 ఇయర్స్లో 3-4 ఇయర్స్లో అయిపోతుందా? లేదు అంటే మనం ఫారిన్ రిలేషన్స్ చూడండి, రష్యాతో కానీ, ఇస్రాయల్తో కానీ, యూఎస్తో కానీ, ఏంటి 2-3-2-3 ఇయర్స్లో అయిపోతుందా? అవ్వదు కదా. ఇట్స్ బిన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ ఇయర్స్. సో అది మాట. ఈ రెండిటికి బ్రో నాకు సినిమాతో ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను సినిమాలో చూస్తాను. సో ఈ సినిమాలో చూస్తాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఒకడిని ఎక్కడో పెట్టేయడానికి ఇంకోని కింద లాగడం నాకు అసలు నచ్చదు. దట్ ఈస్ మై బిహేవియర్. మీకు మోడీ ఇష్టం అంటే, మీకు ఏ గవర్నమెంట్ ఇష్టం అంటే వాళ్ళు ఫుల్ పొడేంటి, కాదనట్లేదు. కాకపోతే మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి పక్కోడిని తక్కువగా చూపించడం తప్పు అని నా ఒపీనియన్. ఇది మీకు నచ్చితే ఇఫ్ యూ రెజనేట్ వెల్ అండ్ గుడ్, లేదంటే ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ మై పర్స్పెక్టివ్. అందరూ నాలా ఉండాలనుకోరు కదా. సో అది మాట. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 మేజర్ రీజన్స్ వై ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఇస్ అ ప్రొపగాండా ఫిల్మ్. సో అది మాట. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తిడితే తిట్టండి, ఇంకా అంతే, పడ్డమే, ఇంకేం చేయలేం. సో థ్యాంక్ యూ గైస్. కొత్త వీడియో కదా, కొంచెం ప్లీజ్ తిట్టద్దే. థ్యాంక్ యూ.